ఈ చేపల పులుసు తయారు చేయడానికి నేను ఇక్కడ 800 గ్రామ్స్ ఉన్న ఒక చేప తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా కడుక్కున్నాను. ఉప్పు పసుపు వేసి కూడా కడుక్కున్నాను. ఎందుకంటే ఉప్పు పసుపు వేస్తే కొంచెం నీసు వాసన కూడా పోతుందని. దీనిలో ఇప్పుడు కొంచెం సేపు మ్యారినేట్ చేయాల్సి ఉంటుంది. మ్యారినేట్ చేయడానికి కొంచెం పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా. నేను ముందుగా గరం మసాలా నేను సొంతంగానే తయారు చేసుకుంటాను. అదే గరం మసాలా నేను వాడుతున్నాను, బయట కొన్నది కాదు. కొంచెం నూనె, దీన్ని బాగా ఈ విధంగా కలుపుకొని ఒక 10 నిమిషాలు. ముఖ్యంగా ఈ చేపల పులుసు చేయడానికి ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, చింతపండు ఒక 10 నిమిషాలు, ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని 10 నిమిషాలు నానేసుకోవాలి. అల్లం తెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర. ఈ చేపల పులుసు తయారు చేసుకోవడానికి కొంచెం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులో కొంచెం నూనె వేసుకుందాం. నూనె వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు వేసుకుందాం. ఆవాలు లైట్గా వేగిన తర్వాత జీలకర్ర వేసుకుందాం. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఇవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఇందులో వేసుకుందాం. ఈ విధంగా ఉల్లిపాయలు వేగిన తర్వాత కొంచెం ఎర్రగా వేగిన వరకు వేపి ఇందులో కొంచెం పసుపు, కారం, ఇందులో నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానేసుకున్నాము ఒక 10 నిమిషాల ముందు. ఆ చింతపండు నీళ్ళు ఇందులో వేసేస్తాం. ఇందులో కొంచెం గరం మసాలా పొడి, అల్లం తెల్లుల్లి పేస్ట్. చాలా మంది ఉల్లిపాయలు వేపినప్పుడే అల్లం తెల్లుల్లి పేస్ట్ వేస్తారు, కానీ నేను మాత్రం ఈ విధంగా ముందు నీళ్ళలో వేస్తాను, వేపను. ఇలా చేసి కూడా చూడండి, అది బాగుంటుంది. ఇలా కూడా చేసినా చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. మీకు ఎలా కావాలంటే అలా కొన్ని మెంతులు, కరివేపాకు, ఇందులో 10 నిమిషాలు నానబెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా, ఇప్పుడు మ్యారినేట్ చేసుకొని ఉంచాము. ఇవి ఇప్పుడు ఇందులో వేసేస్తాను.
ఈ విధంగా 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడే మనం ఉప్పు చూసుకోవాలి. ఉప్పు పది నిమిషాలు ఉడికిన తర్వాత దీనిలో చిన్న బెల్లం ముక్కని వేస్తాం. వేసిన తర్వాత కొత్తిమీర, మంచి గుమగుమలాడుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పినట్టు మీరు ఫాలో అవ్వండి, తప్పక టేస్టీగా ఉంటుంది. నూనె ఈ విధంగా పైకి తేలే వరకు మనం కుక్ చేసుకుంటే చేపల పులుసు రెడీ.